మన ఆడియన్స్ కామెంట్ ద్వారా ఏమవుతున్నారంటే అన్న 1 వ్యూ కి ఎన్ని రూపీస్ దొరుకుతాయి, మన ఇండియన్ రూపీస్ ఎన్ని దొరుకుతాయి, అండ్ 1K కు ఎన్ని డబ్బులు దొరుకుతాయి, అండ్ 1 మిలియన్ కి ఎన్ని డబ్బులు దొరుకుతాయి. మీకు లైవ్ ప్రూఫ్ చూపిస్తాను. నా వైట్ స్టీల్లో ఛానల్ ఓపెన్ చేసి ఏదైతే రెవెన్యూ వస్తుందో అది మీకు లైవ్ ప్రూఫ్ చూపిస్తాను. ఎన్ని డబ్బులు దొరుకుతాయి, 1K కి ఎన్ని డబ్బులు దొరుకుతాయి, అండ్ 500 కి ఎన్ని డబ్బులు దొరుకుతాయి, అండ్ 100 వ్యూస్ కి ఎన్ని డబ్బులు దొరుకుతాయి, అండ్ 1 వ్యూ కి ఎన్ని డబ్బులు దొరుకుతాయి. అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. మీరు వీడియో వాచ్ చేయండి, ఎండ్ వరకు వాచ్ చేయండి, మీకు తప్పకుండా ఎక్స్ప్లెయిన్ అవుతుంది. ఎంత డబ్బులు దొరుకుతాయి అనేది మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఎవరైతే గాయస్ మన కొత్తగా వస్తున్న మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ వీడియోలు వస్తే కంపల్సరీ కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఓకే గాయస్, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 1K కు ఎన్ని డబ్బులు వస్తాయి కదండి. 1K కు ఎన్ని డబ్బులు వస్తాయంటే మీకు ఇక్కడ చూడండి, 1K కి ఎన్ని డబ్బులు వస్తాయండి. ఏదైతే కేటగిరీ సెలెక్ట్ చేసుకుంటారో ఆ కేటగిరీకి సంబంధించింది ఇక్కడ దొరుకుతాయి అనమాట. ఎందుకంటే కొన్ని బ్లాగింగ్ ఛానల్కు తక్కువ దొరుకుతాయి, లేదా ఫన్నీ ఛానల్కు తక్కువ దొరుకుతాయి, ఎంటర్టైన్మెంట్ ఛానల్ ఉంటుంది కదా అలాంటి ఛానల్కు తక్కువ దొరుకుతాయి. లేదు ఇప్పుడు కుకింగ్ ఛానల్ కూడా తక్కువ దొరుకుతాయి. ఇప్పుడు నాలాగా టెక్ ఛానల్ చెప్తున్నాను, టెక్ ఛానల్ కూడా 50% దొరుకుతాయి అనమాట. అండ్ ఇక్కడ మనకు ఏదైతే కొన్ని యాప్స్ గురించి, కొన్ని సంథింగ్ బ్యాంక్ డీటెయిల్స్ గురించి అలాంటి వీడియోస్ తీస్తున్నారు అనుకోండి, కొంచెం హై క్వాలిటీలో డబ్బులు దొరుకుతాయి అనమాట. సో అట్లా 1K కు ఎన్ని డబ్బులు దొరుకుతాయి ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 1K కు ఇక్కడ చూడండి, నా టెక్ ఛానల్ అనుకుందాం. సో టెక్ ఛానల్ అనుకుందాం. సో 1K కు ఎన్ని రూపీస్ దొరుకుతాయి, 1K కు అండ్ 25 రూపీస్ మ్యాక్సిమం దొరుకుతాయి అన్నమాట. జస్ట్ 1K కు 25 రూపీస్ దొరుకుతాయి. అండ్ 2K కి ఎన్ని దొరుకుతాయండి, 2K కు ఎన్ని దొరుకుతాయండి, 50 రూపీస్, 50 రూపీస్ లేదా అండ్ 55 రూపీస్ అందులో అనుకుందామండి. జస్ట్ ఇది 55 రూపీస్ దొరుకుతాయి అనుకుందాం. మీకు ఇక్కడ తెలియకుంటే మీకు లైవ్ ప్రూఫ్ చూస్తాను. మీకు తెలియకుంటే కదవండి వైట్ లిస్ట్లో వెళ్ళిపోతాను, మీకు తెలుస్తుంది లేదు, వైట్ లిస్ట్లో వెళ్ళిపోతే తెలిసిపోతుంది కదవండి. ఇక్కడ వైట్ లిస్ట్లో వచ్చిన తర్వాత కంటెంట్లో వెళ్తాను. కంటెంట్లో వెళ్తే ఏదైతే మీకు చూపిస్తాను మీకు తెలిసిపోతుంది. సో ఇక్కడ చూడండి, ఏదైతే వీడియో సెలెక్ట్ చేసుకుంటారో ఏదో ఒక వీడియో సెలెక్ట్ చేసుకుంటే మీకు తెలిసిపోతుంది. అండ్ ఇక్కడ చూడండి వీడియో పర్ఫార్మెన్స్కి వెళ్తే అండ్ ఇక్కడ రెవెన్యూ దగ్గరికి వెళ్తే తెలిసిపోతుంది రెవెన్యూ. సో ఇక్కడ చూడండి ఎస్టిమేట్ రెవెన్యూ ఎంత వచ్చిందండి, $0.70 వచ్చినాయి. $0.70 అంటే $1 కూడా కాదు, $0.70 అట్లా. సో ఇక్కడ మీకు ఆర్పిఎం చూపిస్తే చూడండి గాయస్, ఇక్కడ ఆర్పిఎం 1K కి ఎంత ఇస్తుండో ఇండియన్ డబ్బులు అనేది ఇక్కడ తెలిసిపోతుంది. 1K కి ఎన్ని రూపీస్ ఇస్తున్నారు అంటే ఇక్కడ చూడండి 70. ఇక్కడ చూడండి ఆర్పిఎం ఎంత ఇస్తున్నారు అంటే ఈ ఆర్పిఎం అంటారు, దీన్ని ఆర్పిఎం అంటారు గాయస్. ఇక్కడ చూడండి ఆర్పిఎం, ఇక్కడ చూసింటారు ఆర్పిఎం. సో దీన్ని ఆర్పిఎం అంటారు కదా. సో మనకు 1K కు ఎన్ని డాలర్స్ వస్తున్నాయి చూడండి. ఇక్కడ చూడండి ఎన్ని డాలర్స్ వస్తున్నాయండి, $0.39 వస్తున్నాయి. అంటే $1 కూడా కాదు, $0.39 వస్తున్నాయి. సో ఎస్టిమేట్ రెవెన్యూ చూడండి మొత్తం టోటల్ ఎంత వచ్చింది, ఈ వీడియోకి ఎంత వచ్చింది ఇక్కడ చూడండి $0.70 వచ్చినాయి. 0 పాయింట్ ఇది $1 కూడా కాదు. సో ఎంత వ్యూస్ వచ్చినాయి ఇక్కడ చూడండి, బ్యాక్ వస్తాను. 1.9K వ్యూస్ వచ్చినాయి. చూసిండ్రా, 1.9K వ్యూస్కి $0.39 ఇచ్చిండ్రు. సో $0.39కు ఎన్ని రూపీస్ అండి, క్యాల్కులేటర్ చేయండి. ఇండియన్ రూపీస్ ఫర్ $1కి 83 రూపీస్ అండి. అండ్ $0.39కి ఎన్ని రూపీస్ ఇస్తారు ఇండియన్ రూపీస్, అది కన్వర్ట్ చేయండి, క్యాల్కులేటర్ చేయండి. ఓకే 0.39 అంటే ఎగ్జాంపుల్ అనుకుంటే మనకు ఒక 45 రూపీస్ లేదా 40 రూపీస్ అనుకుందాం. ఎగ్జాక్ట్లీ మనం క్యాల్కులేటర్ చేయాలి. ఇక మీకు క్యాల్కులేటర్ చేయాలంటే క్యాల్కులేటర్ చేస్తాను. ఇక్కడ చూడండి క్యాల్కులేటర్ చేస్తాను. ఇక్కడ చూడండి క్యాల్కులేటర్ చేస్తాను. $0.39కి ఎంత ఇస్తుంది చూడండి. ఇక్కడ చూడండి నేను ఎగ్జాక్ట్లీ 40 రూపీస్ లేదా అన్నాను కదా, ఇక్కడ 32 రూపీస్ ఇస్తుంది. 32 రూపీస్ చూసిండ్రా, 0.39కు 32 రూపీస్ 0.57 అన్నమాట. సో ఇక్కడ చూడండి ఇంకా మీకు చూపిస్తాను. అండ్ ఇక్కడ 83 రూపీస్ ఇస్తుంటారు కదా, $1కి 83 రూపీస్. అండ్ ఇక్కడ మీరు ఇక్కడ కూడా ఇచ్చిండ్రు 83 రూపీస్ 51 అని. సో ఇక్కడ మీరు $0.39కి ఎంత ఇస్తుండు, 32 రూపీస్ ఇస్తుండు. సో అట్లా మీకు చెప్తున్నాను అనమాట. అట్లా గాయస్ మీకు ఎన్ని రూపీస్ వస్తున్నాయి $1కి అయితే. సో 1 వ్యూకి ఎన్ని రూపీస్ వస్తాయండి, 10 పైసలు వస్తాయి, 1 పైసలు వస్తాయని చూసుకోండి ఇక్కడ. సో యూట్యూబ్లో కష్టపడాలి, ఇందులో మాకు డబ్బులు దొరుకుతాయని చాలా ఆశపడి ఉన్నారు అందరైతే. సో ఇది మీకు క్లారిఫై అయింది అనుకుంటున్నా. ఎగ్జాక్ట్లీ ఇక్కడ మనకు డబ్బులు దొరుకుతాయండి, మనకు వ్యూస్ ఖచ్చితంగా రావాలి. సో నేను ఇంత కష్టపడుతున్నా, నాకు ఏమైనా డబ్బులు ఎక్కువ వస్తుంది అనుకో, డబ్బులు అయితే రావు. నేను కష్టపడాలి, ఇందులో బాగా కష్టపడాలి అన్నమాట. బాగా కష్టపడితేనే నాకు డబ్బులు దొరుకుతాయి అన్నమాట. సో అట్లా. సో ఇక్కడ చూడండి బ్యాక్ వస్తాను, ఇంకొక వీడియో చూపిస్తాను కావాలంటే మీకు. ఇక్కడ 3K ఇప్పుడు మీకు కంటెంట్ బట్టి ఉంటాయండి. ఇందాక చెప్పాను కదా కేటగిరీకి బట్టి ఉంటుంది అని చెప్పాను కదా. ఏదైతే కుకింగ్కి సంబంధించింది కుకింగ్ ఉంటుంది, అండ్ వ్లాగింగ్ బట్టి వ్లాగింగ్ ఉంటుంది. అండ్ నేనైతే టెక్ చెప్తున్నానో టెక్కి సంబంధించి టెక్ ఉంటుంది. 2K అయింది అనుకోండి $1 కంపల్సరీ ఇస్తాడు యూట్యూబ్ వాళ్ళు. ఇదైతే నేను టెక్ చెప్తున్నానో టెక్ ఛానల్ 2K వ్యూస్కి $1 కంపల్సరీ ఇస్తాడు అనమాట. సో ఏదైతే ఇంకా కుకింగ్కి సంబంధించింది హాఫ్ ఇస్తాడు, $0.50 ఇస్తాడు.
వ్లాగింగ్ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ ఫన్నీ జోక్స్ కానీ అలాంటి దానికి కంపల్సరీ $0.50 ఇస్తాడనమాట, సగం ఇస్తాడు. ఇది టెక్ ఛానల్ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామో దానికి $1 ఇస్తాడు 2Kకు. సో అట్లా అనమాట. అండ్ ఇక్కడ మీరు ఏదైనా యాప్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అనుకోండి, సంథింగ్ ఇట్లా డబ్బులు ఎలా సంపాదించాలి, ఆన్లైన్ ఎలా డబ్బులు, అలాంటి దానికి కంపల్సరీ 1Kకు $1 ఇస్తాడు, లేదా 1Kకు $3 ఇస్తాడు. అట్లా పెరుగుతూ ఉంటుంది. ఎస్టిమేట్ రెవెన్యూ చాలా పెరుగుతూ ఉంటుంది. ఇట్లా మనం ఏదైతే మంచిగా వ్యూస్ వస్తున్నాయో కంపల్సరీ పెరుగుతూ ఉంటుంది. సో 1Kకి $10 కూడా ఇవ్వచ్చు. అట్లా అన్నమాట. కంపల్సరీ ఈ యూట్యూబ్ వాళ్ళు ఏ దానికి RPM ఎక్కువ వేస్తాడు, ఎక్కువ తక్కువ వేస్తాడు అట్లా అన్నమాట. కంపల్సరీ మనకు ఈ టెక్ ఛానల్కి అయితే తక్కువ వస్తుంది, యాప్ గురించి చెప్తున్నారు దానికి ఎక్కువ వస్తాయి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, క్లారిఫై అయింది అనుకున్నా. కంపల్సరీ ఇలా అన్నమాట. 1Kకి ఏం రావు డబ్బులు, 2Kకి ఏం రావు డబ్బులు, సరిపోవు మనకి. ఇట్లా అన్నమాట గైస్, ఇక అర్థమవుతుంది అనుకుంటున్నా. కంపల్సరీ ఇలా మీకు మంచిగా మీరు యూట్యూబ్లో సంపాదించాలంటే కంపల్సరీ మీరు ఇలా కష్టపడాలా, కష్టపడితేనే మీకు వ్యూస్ వస్తాయి అండ్ మీకు డబ్బులు వస్తాయి అన్నమాట. సో ఫ్రెండ్స్, అర్థమైంది అనుకున్నా. అర్థమైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. కీప్ వాచింగ్.